ఇప్పుడు ఫస్ట్ యాపిల్ షేప్ చూద్దాం. ఈ యాపిల్ షేప్ అనేది అంటే ఈ బాడీ మీద యాపిల్ షేప్ ఇలా పెట్టినప్పుడు ఎందుకు యాపిల్ షేప్ పెట్టామంటే పైన భాగం నుంచి కింద నడుము వరకు వాళ్ళు బొద్దుగా ఉంటారు. అంటే రౌండ్ షేప్, ఈ రౌండ్ షేప్ బేస్ చేసుకొని మనం యాపిల్ షేప్ అని అలా పిలవడం జరిగింది. అంటే మేము డిజైన్స్ చేసేటప్పుడు కొన్ని ఫ్యాబ్రిక్స్ వాళ్ళ బాడీని మేము అర్థం చేసుకొని ఈ షేప్ లో ఉన్నారు, వీళ్ళకి ఇదైతే బాగుంటుంది, ఇలాంటివి మేము కేటగిరీస్ డివైడ్ చేసి వాళ్ళని డెఫినెట్ గా వాళ్ళని అందంగా చూపించడం జరుగుతుంది. అందుకోసమని మేము కొన్ని నేమ్స్ అయితే ఇలా జడ్జ్ చేయడం జరిగిందనమాట. ఇలాంటి వాళ్ళకి ఎలా బాగుంటాయి, ఏ ఫ్యాబ్రిక్స్ బాగుంటాయి, మెయిన్ గా తీసుకుంటే ఫాలింగ్ క్లాత్స్ అయితే చాలా అందంగా ఉంటాయి. ఓకే, ఫాలింగ్ క్లాత్స్ చిన్న ప్రింట్స్, హెవీ ప్రింట్స్ కాకుండా చిన్న చిన్న ప్రింట్స్, హారిజాంటల్ లైన్స్ ప్రింట్స్ కూడా హారిజాంటల్ లో తీసుకోవాలన్నమాట. షిఫాన్, జార్జెట్, క్రేప్ ఇలాంటివన్నీ తీసుకున్నప్పుడు అందంగా ఉంటుంది, వీళ్ళ బాడీకి సెట్ అవుతుంది. ట్యూనిక్స్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ గా నడుస్తుంది ఏంటంటే ఫ్రాక్ మోడల్ చాలా తీసుకున్నాం. ఈ పొట్ట భాగంలో చాలా మటుకు మనం ఫ్రాక్స్ కుట్టించుకునేటప్పుడు ఫ్రిల్స్ పెడతాం. అవును, ఈ ఫ్రిల్స్ కూడా అంటే ఇంకొంచెం లావు ఉన్నట్టు కనిపిస్తుంది. ఆ కుచ్చులు కూడా హెవీగా ప్లీట్స్ అనేవి వాడకూడదు. ఫ్రిల్స్ కానీ ఏదైనా సరే హెవీగా ఉండేవి మనం అవాయిడ్ చేయాలి. మాక్సిమం టైట్ ఫిట్టింగ్స్ అవాయిడ్ చేయాలి. ఎందుకు అంటే కాళ్ళు వీళ్ళకి సన్నగా ఉంటాయి కాబట్టి లూజ్ ప్లాజోస్, ప్రింటెడ్ ప్లాజోస్ ఇలాంటివన్నీ వేసుకున్నప్పుడు అది కూడా పైన ఒక కలర్ కింద ఒక కలర్ కాకుండా సేమ్ కలర్స్ వేసుకున్నప్పుడు ఇప్పుడు అది కూడా ట్రెండ్ నడుస్తుంది కాబట్టి చిన్న చిన్న ప్రింట్స్ ఇలా చాలా బాగుంటాయి. వీళ్ళు అవాయిడ్ చేయాల్సినవి ఏంటి అంటే మెయిన్గా చాలా టైట్ ఫిట్టింగ్స్, అంటే టైట్ టీ షర్ట్స్, జీన్స్ ఇట్లా వేసుకుంటూ ఉంటారు చాలా మంది. ఇవన్నీ అవాయిడ్ చేస్తే చాలా లుక్ అనేది, అంటే మనం ఎలా ఉన్నా అందంగా చూపించడం ఎలా అనేది సబ్జెక్ట్ అనమాట.